రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. సాధారణం కంటే 2 డిగ్రీల టెంపరేచర్స్ అధికంగా నమోదవుతున్నాయి. 26 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైనే రికార్డు అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 5 రోజులకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఎండలు పెరుగుతుండటంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో పిల్లలు, వృద్ధులు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలు దంచుకొడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డవుతూ ఉండగా ఖమ్మం జిల్లాలో గరిష్టంగా 41.6 డిగ్రీలు నమోదయ్యాయి. నిన్న అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 40.6 డిగ్రీల అత్యధిక టెంపరేచర్ రికార్డైంది. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటంతో రానున్న 5 రోజులకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వనపర్తి, జనగాం, నాగర్ కర్నూల్, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలకు వరుసగా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. 5వ రోజు కొన్ని జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలన్నింటికీ ఆరెంజ్ ఇచ్చామన్నారు వెదర్ ఆఫీసర్ ధర్మరాజు. వచ్చే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎండ తీవ్రత కూడా ప్రస్తుతం ఉన్నదానికంటే కూడా 2 నుంచి 3 డిగ్రీలు రాష్ట్రం అంతటా కూడా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న అని చూడొచ్చు. ముఖ్యంగా మహబూబ్ నగర్లో కనుక చూసుకున్నట్లయితే 39 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ఇంకా ఆదిలాబాద్లో చూసుకున్నట్లయితే 38 డిగ్రీలు, ఇంకా భద్రాచలంలో కూడా సుమారు 39 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదవుతుంది. ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే సుమారు 37.6 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది గరిష్టంగా నమోదవుతుందని చెప్పాలి. మండుతున్న ఎండలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పులు కొలిమిగా మారింది. ఓవైపు ఎండలు, మరోవైపు వేడిగాలులు వీస్తున్నాయి. ఎండల తీవ్రత తట్టుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోరస్, జైనత్, ఆదిలాబాద్, నేరడిగొండ, బోధ్, బెజ్జూర్, సిర్పూర్, కాగజ్ నగర్ మండలాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విపరీతమైన ఎండ ఉన్నది. ఎమర్జెన్సీ పొందాలి, టాబ్లెట్లు తేవాలా దవాఖాన నుంచి పోతున్నా, లేకుండా నాకు వేరే పని ఏం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటుతున్నాయి. ఎండవేడి ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరోవైపు ఎండల తీవ్రతతో ఫుట్పాత్ వ్యాపారులు, ఆటో డ్రైవర్లు గిరాకీ లేదంటున్నారు. ఎండలు బాగా కొడుతున్నాయి, గిరాకీ అసలు అయితలేదు. 9 దాటితే పబ్లిక్ బాగా బయటికి ఎవరు వెళ్తలేరు. విపరీతంగా ఎండలు బాగా కొట్టడం వలన మాకు బాగా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. గిరాకీ అసలుకి అవడం లేదు. మేము కూడా 2-3 గంటలే నడపడం జరుగుతుంది. ఆ తర్వాత మాత్రం బయటికి వెళ్ళడం లేదు. మార్నింగ్ 9 దాటిన తర్వాత ప్రజలు బయటికి రావడం లేదు. ఆ తర్వాత ఇప్పుడు రోజు 400-500 ఏంటి కూడా 200-300 కూడా అవ్వట్లేదు. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అలర్ట్ అవుతున్నారు జనం. ఎండలకు తోడు వడగాల్పులు వీస్తూ ఉండటంతో బయట తిరగాలంటేనే ఆలోచిస్తున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.